సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి మరి భయం, ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. పదే 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 అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేటువంటి ఆ యొక్క మానసిక వ్యాధిలో కేటీఆర్ ఉన్నాడు. ఇంకా సిస్టర్ స్ట్రోక్ లాంటి స్ట్రోకులు చాలా ఎదుర్కొంటావు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే. ప్రజలు తాట తీస్తారు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాల మీద నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నువ్వు కొనసాగు. అప్పుడు బాగుంటుంది. ప్రజలు నిజంగా నువ్వేమన్నా మంచి మాట్లాడితే ఇది నిజమే కదా అని అనుకుంటారు. కానీ అబద్ధాలను అనేక సార్లు చెప్పడం మూలంగా నువ్వు అబద్ధానికి పుట్టిన బిడ్డగా మారిపోయినవు, అబద్ధానికి పుట్టిన వ్యక్తిగా ఉంటావు. గోబెల్స్ని మించిన మరి గ్లోబల్ ప్రచారకర్తగా నువ్వు మిగిలిపోతావు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్.